వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రెడీ అయింది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్డీఏ సమావేశంలో తీర్మానం ఆమోదించారు కూటమి నేతలు. దీనిపై 21 మంది నాయకులు సంతకాలు చేశారు. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ భేటీ జరిగింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు బీహార్ సీఎం నితీష్ కుమార్. శుక్రవారం మరోసారి భేటీ కానున్నారు ఎన్డీఏ నేతలు. ఈ నెల 7న మళ్లీకి ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఎన్డీఏ ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. భేటీ అనంతరం రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు ఎన్డీఏ నేతలు. ఈ నెల 8 లేదా 9 తేదీల్లో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అటు విపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చించినట్లుగా సమాచారం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ సమావేశానికి రాలేదు. దీదీ తరపున మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఉద్ధవ్ సేన తరపున ఎంపీ సంజయ్ రౌత్ ఈ భేటీకి హాజరయ్యారు. ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. నైతికంగా ప్రధాని ఓడిపోయారన్నారు ఖర్గే. India bloc thank the people of India for the overwhelming support received by our allies. The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption and deprivation. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. ఏపీ 15వ అసెంబ్లీ రద్దయింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. వాస్తవానికి 15వ అసెంబ్లీ గడువు జూన్ 16వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఫలితాలు వెలువడ్డం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఇప్పుడున్న అసెంబ్లీని రద్దు చేయాల్సి రావడం అనివార్యమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలో కొలువుదీరనుండడంతో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కూటమి సాధించిన అనూహ్య విజయంలో మిత్రపక్షాలైన టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కీలక పాత్ర పోషించాయి. దీంతో కూటమి పార్టీలో మంత్రివర్గంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు చంద్రబాబు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లుగా తెలిసింది. మలి విడతలో మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనట్లుగా సమాచారం. మొత్తం 25 మందికి అవకాశం ఉండే కేబినెట్లో టీడీపీ, జనసేన, బీజేపీలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు అనేది కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుతో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలపడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గెలుపు, ఓటమి శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమన్నారు చంద్రబాబు. రాజకీయ పార్టీలు బాగా పనిచేస్తేనే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. కూటమిలో భేషజాలు లేకుండా కలిసి పనిచేస్తామన్న చంద్రబాబు తాము ఎన్డీఏలోనే ఉన్నామని తెలిపారు.
మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు. ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పి నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్లీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం. చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మావయ్యకు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. ఘన విజయం సాధించిన పవన్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్. విజయవాడ జనసేన రాష్ట్ర కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అధికారంలో భాగస్వామ్యంగా ఉంటామని, భవిష్యత్తులో ఏం చేయాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు పవన్. విద్య, వైద్యం, ఉపాధిపై దృష్టి పెడతామన్నారు పవన్. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్, ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలా కనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త, ఈ భయం ఉంది నాకు లోపల. సో మనం ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకుందాం. పవన్ కళ్యాణ్ పై విసిరిన సవాల్పై తాను ఓడిపోయానన్నారు ముద్రగడ పద్మనాభం. సవాల్ ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇందుకోసం గెజెట్ ప్రకటన దస్త్రాలను సిద్ధం చేసుకున్నానని తెలిపారు. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపరింగ్ కి గురైనట్టు తమకు అనుమానం కలుగుతోందన్నారు. ఈ అంశంపై కోర్టుకెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు. ప్రజలైతే తమకే ఓటేశారని, కానీ ఏదో జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు సింగపూర్ లో కూర్చొని ట్యాంపరింగ్ చేశారా అనే విషయం త్వరలో తెలుస్తుందన్నారు. సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. 4 టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. నిమ్స్ హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ స్థితిగతులపై ఆరా తీశారు. తెలంగాణ వ్యాప్తంగా 2000 కోట్లతో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. సచివాలయ పార్కింగ్ నిర్మాణంపై అధికారులకు సూచనలు చేశారు. రేపటి నుంచి 6 రోజుల పాటు అమెరికాకు వెళుతూ ఉన్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్ష చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇండియా కూటమికి వచ్చిన స్థానాల సంఖ్యను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేరకు పెంచుకునేందుకు ఇతర పార్టీలతో చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తోందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. అది హైకమాండ్ లెవెల్లో ఉన్న చర్చ. నాది మాత్రం ఏంటంటే యాజ్ ఎ సీనియర్ మినిస్టర్గా, సీనియర్ నాయకునిగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఓట్లేసిన మా ప్రజలకు మీ నమ్మకాన్ని ఒమ్మకు పెట్టుకోకుండా ఇంకా వారం రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తాం. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండానే అన్నారు ఈటెల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు తాజా లోక్సభ ఫలితాలే నిదర్శనమన్నారు. తెలంగాణలో 8 సీట్లని భారతీయ జనతా పార్టీకి, 8 సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని, సంకేతాన్ని తెలంగాణ ప్రజలకు అందించింది. రాబోయే కాలంలో
తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయపు జెండా మాత్రమే. వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చింది. మోదీ హవా తన కృషితో చేవెళ్ల ఎంపీగా గెలిచారని చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజకీయాలను పక్కన పెట్టి చేవెళ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు సాధిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేవెళ్లలో అభివృద్ధి పనులు చేస్తానంటున్నారు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. మోడీ గారి మీద ప్రజల నమ్మకం, మోడీ గారి ఇమేజ్, ఇంకోటి తను నలుమూలల యువకులే కాదు పెద్ద మనుషులు కూడా ఆయన గుర్తించిండ్రు. ఆయన మీద నమ్మకం ఉండే, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఇది గ్రామీణ ప్రాంతంలో మా చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరులో ఎక్కువ లేకుండే బీజేపీ. అక్కడ కూడా వికారాబాద్లో కొంచెము 5,000 మైనస్ ఉన్నాయి, కానీ గ్రామీణ ప్రాంతం మొత్తము మాకు మెజారిటీ వచ్చింది. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లను 25 బండిల్స్ చొప్పున కట్టలు కట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు ఈ కౌంటింగ్ కొనసాగనుంది. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలను పడుతున్నారు. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు 45 నిమిషాల పాటు ఎడతెరిపి వర్షం కురియడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నాము. మాసప్ ట్యాంక్ నుంచి చూసుకుంటే లక్డీగా పూల్ వరకు కూడా ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిన పరిస్థితి ఉంది. వాహనాలు త్వరగా ముందుకు కదలని పరిస్థితి ఉంది. చాలా ఏరియాల్లో భారీ వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి ఉంది. అత్యధికంగా నాంపల్లి మండలం బేగం బజార్లో చూసుకుంటే 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అప్పటి నుంచి కూడా ట్రాఫిక్ ముందుకు కదలని పరిస్థితి ఉంది. నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే సమయం అవడంతో నగరంలో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నగరవాసులంతా కూడా ఇబ్బంది పడుతుండ్రు. ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వాహనాలు ముందుకు కదలని పరిస్థితి, ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల ఒక్క చోట గుంత ఉంటే పెద్ద వాహనాలన్నీ కూడా ఆగిపోవడంతో ట్రాఫిక్ వాహనాలంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు లక్డీకా పూల్ వరకు కూడా మాసప్ ట్యాంక్ నుంచి కూడా లక్డీకా పూల్ ఇటువైపు చూసుకుంటే లక్డీకా పూల్ వరకు కూడా పూర్తిగా వాహనాలు ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ అన్నది పూర్తిగా ట్రాఫిక్ జామ్ అన్నది ఎప్పటికీ ఇదే విధంగా ఉంటున్న పరిస్థితి ఉంది. చిన్నపాటి వర్షం కురిసినప్పటికీ కూడా ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో దాదాపుగా ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇదే రకమైన పరిస్థితి అయితే ఉంది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి జిహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ అయింది. జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు చేసిన పరిస్థితి ఉంది. నగర వ్యాప్తంగా వర్షం పడితే మాత్రం హైదరాబాద్ వాసులు నరకం చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేబుల్ బ్రిడ్జ్, ఐకియా ఫ్లైఓవర్ వెళ్లే మార్గంలో వెహికల్స్ ఆగిపోయాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో సాయంత్రం కురిసినటువంటి గంటపాటు వర్షానికే ఇక్కడికక్కడ నీళ్లు కూడా నిలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ గంట వర్షం నేపథ్యంలో హైటెక్ సిటీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం మనం ఏదైతే ఇనార్బిట్ మాల్ రూట్లో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జి రూట్ నుంచి ఇటు ఐకియా వెళ్ళేటువంటి సెంటర్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ అనేది చిక్కుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ ఒక్క వాహనం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బంపర్ టు బంపర్ వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. ట్రాఫిక్లో సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాసేపటి క్రితం ఇటు రైట్ సైడ్ కూడా కొంత ఖాళీగానే ఉంది, కానీ ఒక్కసారిగా వాహనాలన్నీ రావడంతో మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2 వైపులా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే
మన కెమెరామెన్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇనార్బిట్ మాల్లో ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి మనం ప్రస్తుతం సాక్షి ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ ఉందో ఆ కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్ళేటువంటి వాహనాలు కూడా తీవ్రంగా ఎదురవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు కూడా కదలకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఈ ట్రాఫిక్ కారణంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారులు ఇంటికి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. వర్షాకాలం ఇంకా ముందు ఉండటంతో ఈ పరిస్థితి అయితే కొనసాగుతుంది. వచ్చేటువంటి రోజుల్లో ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటున్నది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వాహనదారులందరూ కూడా దాదాపు 2.5 గంటల పాటుగా ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ యొక్క తాజా పరిస్థితి. కెమెరామెన్ చందుతో కిరణ్, సాక్షి టీవీ, హైటెక్ సిటీ నుండి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లె మండలం ఆర్టీసీ బస్కు పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్ పద్మానగర్ వద్ద అదుపు తప్పి పక్కనున్న మైదానంలోకి దూసుకువెళ్లింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బస్సు నిలిపివేశారు. ప్రయాణికులు క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. బయలుదేరినాము. 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మదనపల్లి దాటగానే డ్రైవర్కి మరి కన్ను సీకట్లు వచ్చినా ఏమొచ్చినా తెలుస్తలేదు. అందరు ప్రయాణికులతో నేను కూడా కూర్చున్నాను. బస్సు స్లో ఉండడం వల్ల మాకు భయమైంది. మెల్లగా రోడ్ దిగుతూనే ఉంది. మేము భయపడ్డాం. ఆగోగానే వరకు బస్సు ఆపేసాం. ఇంకా వెహికల్స్ ఎలాంటి వెహికల్ రాలేదు. జాతీయ వార్తలకు వెళ్దాం. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా 3వ ప్రధాని పదవి చేపట్టనున్న మోదీకి అభినందనలు తెలియజేసింది అగ్రరాజ్యం అమెరికా. భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలోని. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జీ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్, నేపాల్ ప్రధాని ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్దే ప్రధాని మోదీకి కంగ్రాట్స్ చెప్పారు. లోక్సభ ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ హైకమాండ్కు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు తన రాజీనామా లేఖను పంపారు. ప్రభుత్వ పదవి నుంచి తనను విడుదల చేయమని పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్లుగా తెలిపారు ఫడ్నవీస్. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలనుకున్నట్లుగా చెప్పారు. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలకు బీజేపీ 9 సీట్లకే పరిమితమైంది. మహావికాస్ ఆఘాడీ 29 స్థానాల్లో సత్తా చాటింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టులో మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. మెడికల్ టెస్టుల కోసం 7 రోజులు మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు కేజ్రీవాల్. ఈ పిటిషన్ డిస్మిస్ చేసిన రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగించింది. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. తాగునీటి సమస్యతో హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటిదాకా బెంగళూరు నీటి సమస్యతో చాలా ఇక్కట్లు పడగా ఇప్పుడు ఢిల్లీ వంతొచ్చింది. నీటి సమస్యతో ఢిల్లీ వాసులు కటకటలాడుతున్నారు. ప్రజల కనీస అవసరాలకు నీళ్లు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీగా పుంజుకున్నాయి. నిఫ్టీ 688 పాయింట్లు లాభపడి 22,573 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 2,156 పాయింట్లు లాభపడి 74,235 దగ్గర ముగిసింది. దీంతో దాదాపు 12 లక్షల కోట్లు ఇన్వెస్టర్లు లాభపడ్డారు. టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు 5 నుంచి 8% పెరిగే అవకాశం ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిజ్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్కాస్టర్లు తమ బొకే రేట్లు పెంచుకున్నట్లుగా తెలిపాయి.
కొత్త టారిఫ్ ఒప్పందాలపై సంతకం చేయని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఆపరేటర్లకు సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సిగ్నల్స్ ని తొలగించకూడదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. దీంతో ఎన్నికలు ముగిసే వరకు కంపెనీలు ఈ మేరకు చర్యలు తీసుకోలేదు. తాజాగా ఎన్నికల ఫలితాలు సైతం వెలువడడంతో తిరిగి సబ్స్క్రిప్షన్ రేట్ల పెంపు అంశం వెలుగులోకి వస్తున్నట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్పెక్ట్రమ్ వేలాన్ని జూన్ 25కు వాయిదా వేస్తున్నట్టు టెలికాం విభాగం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ వేలం జూన్ 6న నిర్వహించాల్సి ఉంది. వాయిదాకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. మొబైల్ ఫోన్ సేవల కోసం 8 స్పెక్ట్రమ్ బ్యాండ్లను 96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 800, 900, 1800, 2000 నుంచి 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్ను వేలంలో విక్రయించనుంది. అందులో ఎలాగైనా గరిష్ట వాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి అధిక పాయింట్లు పొందేందుకు సిద్ధమవుతున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగ కోతలను ప్రకటించింది. గతేడాది జనవరిలో ఏకంగా 10,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించి వార్తల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ అప్పటి నుంచి పలు చిన్న రౌండ్ల లే ఆఫ్లను ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఏడాది మేలో చివరిసారిగా తొలగింపులు చేపట్టిన టెక్ దిగ్గజం తాజాగా మరో రౌండ్ తొలగింపును ప్రకటించింది. ఈ తొలగింపులో మైక్రోసాఫ్ట్ మిక్స్డ్ రియాలిటీ విభాగం, అజ్యూర్ క్లౌడ్ యూనిట్తో సహా వివిధ విభాగాలలో సుమారు 1000 మంది ఉద్యోగుల్ని తొలగించనుంది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జయప్రకాష్ అసోసియేట్స్ పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. జేపీ గ్రూప్లో కీలకమైన జేఏఎల్ ప్రధానంగా నిర్మాణం, హాస్పిటాలిటీ తదితర వ్యాపారాలు సాగిస్తోంది. కంపెనీ 2037 కల్లా మొత్తం 29,805 కోట్ల రుణాలను కట్టాల్సి ఉండగా ఇందులో 4,616 కోట్లు 2024 ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వల్ల లిక్విడిటీ కొరత ఏర్పడటమే డిఫాల్ట్ కావటానికి కారణమంటూ జేఏఎల్ వినిపించిన వాదనలను తోసిపుచ్చిన ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలిచ్చింది. ఏపీలో రాబోయే 2 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తాంధ్ర, యానం, రాయలసీమల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సినిమా విశేషాలు స్క్రీన్ 90లో చూద్దాం. ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో రూపొందిన కల్కి 2898 AD మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 10వ తారీఖున రాబోతోంది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే చిత్రం యూఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. 2 గంటల 35 నిమిషాల నిడివితో ప్రదర్శనకు రాబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా సరిపోదా శనివారం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా మహారాజా మూవీ రాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. శ్రీ విష్ణు ప్రస్తుతం స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో 14 రకాల గెటప్లలో కనిపించబోతున్నాడట. ట్రాన్స్ జెండర్ గా కూడా కనిపించబోతున్నాడట. సిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమించవద్దు మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. సంజన అన్నే దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ రీల్ మూవీ ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిథిగా నటుడు, దర్శకుడైన సముద్రఖని హాజరయ్యారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.